అమ్మ తత్వమును ఆలపింతుము ఆలకించరండి, అమ్మను చూడ అభయము వేడ ఆలసించకండి. తక్కిన వెల్పుల తీరు వేరు మా తల్లి తీరు వేరు, మొక్కిన వారికి మొక్కని వారికి మోక్షమిచ్చి తీరు. ఆ దివ్యమైనటువంటి అమ్మ తేజస్సు, ఆ అమ్మ ప్రేమ, ఆ చూపు అనుక్షణం నన్ను వెంటాడటం ప్రారంభం చేసింది. ఆవిడ పరాశక్తి, జగన్మాత, అమ్మలకమ్మ, సాక్షాత్తు ముగ్గురు బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి, లేకపోతే లక్ష్మీ సరస్వతి పార్వతులకు కూడా అమ్మే. వ్యాపారంలో దెబ్బతిని అప్పుల బాధలు భరించలేక భార్యాబిడ్డను వదిలిపెట్టి వైరాగ్యంతో బృందావనం వెళ్దామని చెప్పి అనుకుని నిర్ణయం తీసుకున్నటువంటి వాడిని, నీవు ఎక్కడికి వెళ్ళినా నీవు చేసుకుంది నీతోటే వస్తూ ఉంటుంది కాబట్టి వెళ్ళు, నేను మాత్రం మా రామాష్టోత్తరంతో పూజ చేస్తాను అని రామాయ నమః, రామభద్రాయ నమః, రామచంద్రాయ నమః, సీతాపతయ నమః అంటూ రామ అష్టోత్తరాన్ని అమ్మ పాదానికి పూజ చేశాను. ఏమయ్యా రామప్రభు, నువ్వు చేయలేని వాడివా, ఎందుకు నన్ను అటు ఇటు నెట్టేస్తున్నావు నువ్వు? అసలు ఇంతకీ ఎవరావిడ? నేను అమ్మను అంటుంది. అమ్మంటే ఎవరావిడ? నాకు తెలిసింది ఒక్కతే అమ్మ. ఆ అమ్మ పేరు సీతమ్మ. లోపల నుంచి ఒక మహాతల్లి పుట్టినట్టు ఉంది, బియ్యపు రమ్మ అలాంటిది. ఆయన ఎవరు? నాకు అన్నం పెట్టిన తల్లి ఎవరు? అమ్మ నీవంటూ ఉంటేగా అన్నప్పుడు నువ్వు లేకపోతే ఉన్నది నేనేగా అన్నది. నేనంటే ఎవరో తెలుసుకోమని ఈయనన్నాడు. దీని గురించి మళ్ళీ తెలుసుకోవాలని చెప్పి అనేక గ్రంథాలు మళ్ళీ చదివినప్పుడు దాంట్లో రమణ గీత అనేటువంటి ఒక గ్రంథంలో అహం అహం ఇది సాక్షాత్ ఆత్మరూపేణ భాతి, అమ్మే 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 అని మనస్సు కనిపించింది నాకు. తూనుగంట్ల అప్పారావు గారు, ఏలూరు వాస్తవ్యులు. గత 54 సంవత్సరాలుగా అమ్మను దర్శిస్తూ అమ్మ దగ్గర ఆధ్యాత్మిక జిజ్ఞాసులుగా చేరి ఆత్మానందం ఆత్మానుభవం పొంది అమ్మ సేవకే తమ జీవితాన్ని అర్పించిన వారు. వారు గత 5-6 సంవత్సరాలుగా జిల్లెలమూడిలోనే స్థిర నివాసం ఏర్పరచుకుని అమ్మ సేవా కార్యక్రమాల్లో తమ జీవితాన్ని గడుపుతున్న ధన్యజీవులు. అమ్మతో మా అనుభవాల శీర్షికన నేడు వారితో ముఖాముఖి. అన్నయ్య గారు, మీరు మొదటిసారి అమ్మని ఎప్పుడు దర్శించారు? ఓంకార స్వరూప సుముఖీం శ్రీమాతృ ప్రేమాకృతి అర్కక్షేత్ర నివాసినీం శుభకరీం జ్ఞానానసూయాం భజే. అది గట్టిగా గుర్తులేదు కానీ బహుశా 1957వ సంవత్సరం అయి ఉండొచ్చు. అప్పుడు నేను గుంటూరులో ఉంటుండేవాడిని. నా స్వగ్రామం కూడా గుంటూరే. పోలిశెట్టి కుమారస్వామి గారు, దింటకుర్తి సుబ్బారావు గారు, రంగన్న బాబు గారు వీళ్ళందరూ అమ్మ దగ్గరికి వస్తుండేవారు. సరే, నా చిన్నతనం నుంచి ఈ ఆధ్యాత్మిక జీవనం యందు నా అతి చిన్నతనం నుంచి కూడా ఒక జిజ్ఞాసుగా ఉండేవాడిని. సాధూనాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం అనేది మనసులో బలంగా ఈ కారణంగా అనేక మంది మహాత్ముల్ని, పీఠాధిపతుల్ని అనేక క్షేత్రాలకు కూడా వెళుతూ ఉంటూ ఉండేవాడిని. నేను గుంటూరులో 1935వ సంవత్సరం జూలై 14న నా జననం జరిగింది. బాల్యంలోనే నా 11వ సంవత్సరంలో మా నాన్నగారు గతించిన కారణం చేత కుటుంబ భారాన్ని ఎత్తినపడి చదువు సాగలేదు. 3rd ఫారం పాస్ అయిన తర్వాత వ్యాపారంలోకి వచ్చాను. అంటే అది నా 13వ సంవత్సరం అయితే కొంత ట్రైనింగ్ అది పొందిన తర్వాత 17-18 సంవత్సరాల్లోనే వ్యాపారంలో వచ్చాను. అప్పటి రోజుల్లో గుంటూరులో పోలిశెట్టి కుమారస్వామి గారు వీళ్ళందరూ వస్తూ ఉంటే వాళ్ళతో పాటు నేను కూడా మహాత్ముని దర్శనం చేసుకుందామనే భావంతో వచ్చాను. సుమారుగా 60 వరకు అట్లా అప్పుడప్పుడు ఏదో వస్తూ ఉండేవాడిని. అమ్మని గురించి నాకేం తెలియదు. అనేక క్షేత్రాల దగ్గరికి వచ్చినట్టు అమ్మ దగ్గరికి వస్తూ పోతూ ఉన్నటువంటి సందర్భంగానే 2-3 సంవత్సరాలు గడిచిపోయినాయి. అటు తరువాత నాకున్న జిజ్ఞాసను దృష్టిలో పెట్టుకొని వ్యాసాశ్రమం మలయాళ స్వాముల వారు శిష్యులు కృష్ణదాస్ గారి దగ్గర
రామమంత్రోపదేశాన్ని పొందాను. అప్పటికి అంటే 35 అంటే అప్పటికి సుమారుగా నాకు 20 సంవత్సరాల లోపలే 16-17 సంవత్సరాల సమయంలోనే ఈ ఆధ్యాత్మిక సాధన దృష్టిలో పెట్టుకుని గుంటూరు రామనామ క్షేత్రంలో కుందుర్తి నర్సయ్య గారు సాధనా శాఖలు నిర్వహించేవారు వారు. అందువల్ల అప్పటి రోజులు రోజు తెల్లవారుజాము 4:30-5 లేచి కూర్చున్న తర్వాత రామకోటి రాయటం, తర్వాత భగవద్గీత అధ్యయనం చేయటం, ఇచ్చే తర్వాత జపం చేసుకోవటం, ధ్యానం చేయటం, నిత్య జీవితంలో పొరపాట్లు ఏం జరగకుండా చూసుకోవటం, దానికి సంబంధించినటువంటి దినచర్యలు రాసుకోవటం, అది నివేదన చేయటం, ఇట్లా జరుగుతూ ఉండేది. సరే ఇట్లా జరుగుతూ ఉన్నప్పుడు 61 నుంచి ఎప్పుడైతే రామమంత్రోపదేశం పొందానో నేను అమ్మ దగ్గరికి రాలా. ఒకానొక దశలో సర్వస్వాన్ని పూర్ణమైనటువంటి విరాగంతో నాకు ఒక 2 సంవత్సరాల కుర్రాన్ని భార్యని కూడా వదిలిపెట్టి తపస్సు చేసుకుందాం అనేటువంటి భావంతో శాంతాశ్రమానికి వెళదామన్నప్పుడు బయలుదేరి వెళ్ళాను. సరే అనుకోకుండా నా కులదైవం ఇష్టదైవం ఆయన సింహాచలం లక్ష్మీ నరసింహస్వామి వారి దగ్గరికి, వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి దగ్గరికి చేరాను. నేను చేరిన తర్వాత అక్కడ కూర్చున్నాను స్నానం చేసి. ఆహార విహార నియమాలు కూడా ఉంటాయి నా దగ్గర. అప్పుడు దినచర్య రాసుకుంటూ ఉంటే ఒక వ్యక్తి వచ్చారు అక్కడికి. ఆయన సుమారుగా 7 అడుగులు ఉంటారు, చాలా ఎత్తు, ఆజానుబాహుడు, పూర్తిగా నామాలు ఉన్నాయి, 2 పక్కల కూడా పెట్టుకున్నాడు. ఆయన సీతారామయ్య వారు ఉన్నట్టుగా కనిపించింది. ఆయన నా పక్కకు వచ్చాడు. ఆయన అప్పటికి నా దగ్గర ఏం లేదు, వ్యాపారంలో దెబ్బతిని అప్పుల బాధలు భరించలేక భార్యాబిడ్డను వదిలిపెట్టి వైరాగ్యంతో బృందావనం వెళదామని చెప్పి అనుకుని నిర్ణయం తీసుకున్నటువంటి వాడిని. తీరా బృందావనం వెళితే నాకు హిందీ రాదు, వాళ్ళకి తెలుగు రాదు, అక్కడ చేయగలిగింది ఏమిటి అని శాంతి ఆశ్రమం ఓంకారనాథ స్వామి దగ్గరికి వెళదామని, జీవితంలో వీటితో సంబంధం లేకుండా వెళదామని అభిప్రాయించి సింహాచలం వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక మూల కూర్చొని దినచర్య రాసుకుంటున్నాను. ఆ దినచర్యలో ఏముంటాయి, ఈరోజు తెల్లవారుజామున 8కి లేచాము, వాళ్ళు ఏమన్నా మోసం చేసామా, అబద్ధాలు చెప్పామా, చెప్తే ఎన్నిసార్లు చెప్పావు, ఎందుకు చెప్పావు అని ఇట్లా ఇత్యాది ఉంటే ఈరోజు ఫిలప్ చేసేసి దేవుడికి నివేదన చేయాలి. అది రాసుకుంటూ కూర్చున్నాను. ఒక ఆయన వచ్చాడు, బాగా ఎత్తుగా ఉన్నారు, అబద్ధం చెప్పడానికి ఇష్టం ఉండదు నాకు. పక్కన కూర్చున్నారు. మొట్టమొదట్లో వచ్చి కూర్చోగానే, నాయన ఇంట్లో చెప్పి వచ్చావా అని మొదటి ప్రశ్న వేశాడు. చెప్పొచ్చాను అంటే అబద్ధం, చెప్పకుండా వచ్చానంటే ఇంటికి ఏదైనా ఫోన్ చేసి ఇంటికి వెళ్ళమంటాడేమో. ఈ కారణం చేత నేనేమన్నానంటే ఆయనతో, మీకు అనవసరం అన్నాను ఆయనతో. ఆయన పాపం అట్లాగే కూర్చొని, ఏమైనా తిన్నావా అని అడిగాడు. ఆయన లేదండి అన్నాను. నేను ఈ ఆలయానికి అధికారిని, ఆయన చెప్పిన మాటలు నాకు. నా పేరు నరసింహాచార్యులు అంటారు, నేను మా స్వామి ప్రసాదం పెట్టిస్తాను, తింటావా అన్న. తింటానండి. ఇప్పుడు గుర్తులేదు కానీ ఇది చక్కెర పొంగలు పులిహోర ఏదో అటువంటిది ఏదో పెట్టించారు, తిన్నాను. దగ్గరే కూర్చున్నారు. నువ్వేదో చాలా కష్టాల్లో ఉన్నట్టున్నావు, మరి మా స్వామికి పానకం ఇష్టం, మరి నీ కష్టాలు తీరితే పానకం చేయిస్తావా అని అడిగాడు నన్ను. ఆయన అదేమిటి ఈయన ఇట్లా అడుగుతాడేంటి, నేను ఆచార్య స్వాముల వారిని అంటాడు, అంత నమ్మకం లేదా అని. తప్పకుండానండి అని అన్నా. సరే అయితే వెళదాం పదమన్నాడు. అక్కడికి వెళ్ళాం. 1960-61 ఆ ప్రాంతంలో. ఆ రోజుల్లో ఓ 10 రూపాయల పావలా కట్టాలి అని, నా దగ్గర ఉన్నది 60 రూపాయలు. సరే కట్టేసి రసీదు రాయించాను. సరే ఈయన గొప్ప చెప్పాను, ఈ నృసింహాచార్యులు గారికి మీరు చేయించండి అని. ఇవాళ టైం లేదు, రేపు చేయిస్తాం కానీ వాళ్ళకి అయిపోయింది అన్నాడు ఆయన. నేను వెళ్ళిపోతానండి అన్నాడు. ఎక్కడికి వెళ్తావు అన్నాడు. ఓంకార స్వామి దగ్గరికి వెళ్తున్నానండి అన్నా. ఎందుకు వెళుతున్నావు అన్నాడు. నాకేం తెలియదు, మోక్షానికి వెళుతున్నానండి అన్నాను. ఆయన దగ్గర అన్న మాటలు అవి. వెంటనే ఆయన అన్నారు, అట్లా కాదు నాయన, నువ్వు మాట అన్నావు మా స్వామికి చేయించి వెళతానని, నువ్వు ఇక్కడే నీకు కావాల్సిన అకామిడేషన్ అది నేను చూస్తాను అని తీగలి తిమ్మయ్య శెట్టి గారి సత్రం అని ఆ మెట్ల దగ్గర నుంచి దిగుతూ ఉంటే దేవాలయం దగ్గర ఎడం చేతి వైపుగా ఉండేది. అక్కడికి తీసుకెళ్ళి ఆయన జాగ్రత్తగా చూడండి అని నాతో చెప్పిన తర్వాత 2వ రోజు నుంచి రోజు 1 గంట నాతో కూర్చునేవారు. ప్రతిరోజు వచ్చి కూర్చున్నావు, ఇంటికి వెళ్ళు నాయన అని చెప్పారు. ఇది ఇంటి దగ్గరికి వస్తే అప్పులు వాడు పీకు తింటారు. అందువల్ల భార్యాబిడ్డ గుర్తున్నప్పుడు, అబ్బాయి ఆ భార్య గుర్తున్నప్పటికీ నేను వెళ్ళను అన్నాను. సరే ఎట్లా అట్లా కన్విన్స్ చేసి ఆయన ఒక 5-6 రోజుల తర్వాత ఇంటికి వెళ్ళి ఏర్పాటు చేశాడు ఆయన. అక్కడి నుంచి కిందకి దిగాం. వారి ఇంటికి తీసుకెళ్లారు. సరిగ్గా మెట్లకి ఎదురుగా ఉంది పాత ఇదివరకు బస్ స్టాండ్ ఉండేది, ఇప్పుడున్న బస్ స్టాండ్ కూడా పూర్వం ఉండే బస్ స్టాండ్ ఉండేది. అక్కడ అందులో మండువా ఇల్లు, పెంకుటిల్లు, ఆ ఇంట్లో తీసుకెళ్ళాడు ఆయన. తీసుకెళ్ళి, నాయన 40 రోజుల్లో నీ సమస్యలు తీరిపోతాయి, నీవు ఎక్కడికి వెళ్ళినా నీవు చేసుకుంది నీతోటే వస్తూ ఉంటుంది, కాబట్టి వెళ్ళు అని మా ఆతిథ్యం తీసుకోమనేటప్పటికీ లోపల నుంచి ఒక మహాతల్లి ఇంత బొట్టు పెట్టుకుంది, బియ్యపు రవ్వతో చేసిన ఉప్మా లాంటిది తీసుకొచ్చి పెట్టింది. ఆ తల్లి తిన్నా. ఇంటికి వచ్చేసాను. ఓ 40 రోజులు మాకున్న ప్రాపర్టీస్ వాళ్ళకి ఏదో ట్రస్టీస్కి రాసేయడం,
ఏదో మొత్తానికి ప్రాబ్లం ఒక రకంగా సాల్వ్ అయింది. మా అమ్మ అన్నారు, నాయన మళ్ళీ ఒకసారి ఆ సింహాచల స్వామి దర్శనం చేసుకుందామని అన్నారు. వెళ్ళాం. అసలు అక్కడ ఇల్లే లేదు. ఇల్లు లేకపోతే అనుమానం వచ్చింది. ఆయన ఎవరు, నాకు అన్నం పెట్టిన తల్లి ఎవరు, ఇంత పట్టు చీర వెళ్ళకోసి పోసుకుంది. బహుశా అమ్మేనేమో, నాకు తెలియదు. ఎందుకంటే అమ్మ దగ్గర ఇంకా స్థిరపడలేదు కదా, అప్పటికి దర్శనం మాత్రమే జరిగింది కానీ స్థిరపడలేదు. కానీ అమ్మ మాత్రం తర్వాత చెప్పింది నాతో, అవి కూడా అందులో భాగమేనా ఆయన వివరాలు చెప్తాను తర్వాత. అంటే బహుశా ఆ కష్టదశలో అమ్మే నాకు లక్ష్మిగా అందించిందేమో బహుశా. తప్పకుండా. సరే, ఆశ్చర్యం కలిగింది. వెంటనే గబగబా కొండపైకి వచ్చేసాం. ఏ సత్రం 40 రోజులేగా జరిగింది. మధ్యలో ఆ సత్రంలోకి వెళ్ళాం. అమ్మ నేను గుర్తేనా అని అడిగింది. అయ్యో మీరు గుర్తులేకపోవడం ఏంటండి, వారం రోజులు మా ఇంట్లో ఉన్నారు కదా మీరు అన్న తర్వాత, అమ్మ నన్ను తీసుకొచ్చి పరిచయం చేసి ఇక్కడ రూమ్ ఇప్పించి వారం రోజులు రోజు వచ్చి ఇక్కడికి మరి నాతో ఉన్నారు కదా, వారు ఇక్కడ అధికారిని అని చెప్పారు, దేవాలయానికి అధికారిని అని చెప్పారు అని చెప్పారు, వారు ఇప్పుడు ఇక్కడ ఉన్నారా అన్న. వాళ్ళ బాబుని పంపిస్తే ఉన్నారు అని చెప్పారు. అయితే ఆయన దగ్గరికి వెళ్దాం పదమన్నాం. ఆయన దగ్గరికి వెళ్ళాం. నన్ను తీసుకొచ్చిన ఆయన కాదు, ఈయన పేరు రంగాచార్యులు గారు. ఓహో. ఆయన నాకు చెప్పిన పేరు నరసింహాచార్యులు గారు. ఈయన పొట్టిగా ఎర్రగా ఉన్నాడు. ఆయన ఎత్తుగా విశేషమైనటువంటి నామాలు పెట్టుకొని ఇంతింత వెడలిపోతాడు, ఆజానుబాహుడయ్యి ఈ తల మీద జూలులాగా ఇక్కడ దాకా వచ్చింది గడ్డం అదంతా. అరే ఆయన అంటాడు, వారిని అడిగాను, ఏమండి మీరు ఎప్పుడన్నా నన్ను చూచారా అని అడిగాను ఆ రంగాచార్య గారు. లేదండి అన్నాడు. వీళ్ళంటారు మీరే కదండి నొప్ప చెప్పారు, వారం రోజులు మా ఇంటికి వచ్చింది అంటారు వీళ్ళు. ఆయన పేరు రంగాచార్య గారు. నాకేమో ఆచార్యులు గారికి అట్లా కనిపించారు, ఆయనకి రంగాచార్యులు గారిగా కనిపించారు. వారం రోజులు ఆ స్వామితో సంభాషణ జరుగుతూ నన్ను తిరిగి అక్కడి నుంచి వైరాగ్యం తీసుకుని ఏ సన్యాసుల్లోనో కలిసిపోవలసినటువంటి వాడిని తిరిగి ఆయన దర్శనం ఇచ్చి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఆయన ఆ తల్లి చేత అంత 61లోనే లక్ష్మీ స్వరూపిణిగా ఉన్నటువంటి ఆ అమ్మ చేతి ఆ ప్రసాదాన్ని తిన్నవాడు. చాలా బాగుంది, అదృష్టవంతుడు. సరే, అక్కడి నుంచి ప్రారంభమైంది. ఎక్కడికి వెళ్ళాలని అనిపించలేదు. రామమంత్రం చేస్తున్నాను కనుక ఇదొక తక్కువేమి మనకు, రాముడు ఒక్కడుండు వరకు అని అనుకుంటూ ఆ రామనామాన్ని రామమంత్రాన్ని అనుక్షణం చేయడం మొదలుపెట్టాను. అంటే ఎంతవరకు సాగింది ఆ రామనామం అంటే సుమారుగా 10-12 ఏళ్ళు చేశాను. నిద్రపోతూ ఉన్న నామం వినేవాడిని నేను. ఎట్లా గుర్తేమిటి అంటే సడన్గా లేస్తే నామం లోపల సాగుతూ ఉన్నదాన్ని గమనించేవాడిని. ఏ మంత్రాన్ని అయితే గురువుగారు ఇచ్చారో ఆ మంత్రం నా ప్రయత్నం లేకుండా లోపల సాగుతూ ఉన్నటువంటి మంత్రాన్ని నేను గమనిస్తూ ఉండేవాడిని. నేను చెయ్యడం కాదు, జరుగుతున్న దాన్ని గమనించేవాడిని. ఇలా 10 సంవత్సరాలు గడిచి ఈ స్థితికి వచ్చిన తరువాత ఆ మంత్ర ఫలమో ఆ అనుష్ఠాన ఫలమో మళ్ళీ తిరిగి అమ్మ దగ్గరికి రావాలి అని వచ్చి అభిప్రాయం కలిగి అమ్మ దగ్గరికి వచ్చాను. తుమ్మలూరు పిచ్చయ్య గారిని ఆయన వెంట పెట్టుకొని వచ్చాను. అయితే రామోపాసకుడిని కనుక నాకు ఇంతకంటే లోతులేమీ తెలియదు కనుక ఆధ్యాత్మికంగా ఇక్కడికి వచ్చి నిలబడ్డాను. పూర్వం చూచిన అమ్మకి సంబంధం లేదు. బాగా ఒళ్ళొచ్చింది, దేదీప్యమానంగా వెలిగిపోతుంది, రంగు వచ్చింది, అలా చూస్తుంది, తేరిపార చూస్తుంది నా వైపు. నేను ఇంకొకళ్ళకి నమస్కారం ఎందుకు చెయ్యాలి, మా రాముడు ఉండగా మంత్రోపదేశం పొందాను కదా అని చెప్పని అనుకుంటూ ఉండగానే అప్రయత్నంగానే నా చేతులు వెళ్ళి అమ్మ పాదాల మీద పట్టం. అరే ఏమిటి ఈవిడి దగ్గర ఏదో చాలా శక్తి ఉన్నట్టుంది, నన్ను ఈవిడి పాదాల మీద పడేస్తూ ఉంది ఏంటి, మా రాముడు నాకుండా నేను ఇంకో చోటుకి వెళ్ళాల్సిన అవసరం ఏంటి, నాయన రామయ్య నన్ను ఎందుకయ్యా అటు ఇటు నెట్టేస్తున్నావు నువ్వు అనే మనస్సులో అనుకుంటూ, సరే ఆవిడ శక్తి ఆవిడకి ఉంటే ఉండొచ్చుగాక, నేను మాత్రం మా రామాష్టోత్తరంతో పూజ చేస్తాను అని రామాయ నమః, రామభద్రాయ నమః, రామచంద్రాయ నమః, సీతాపతయ నమః అంటూ రామ అష్టోత్తరాన్ని అమ్మ పాదాలకు పూజ చేశాను. ఇది ఆ రాముడికే చేరాలనే భావంతో చేసి ఆ రూపం, ఆ దివ్యమైనటువంటి అమ్మ తేజస్సు, ఆ అమ్మ ప్రేమ, ఆ చూపు అనుక్షణం నన్ను వెంటాడటం ప్రారంభం చేసింది. ఇంటికి వెళ్ళాను. ఇలా వెంటాడుతుందమ్మా, ఏమిటి ఇవి నన్ను వదిలిపెట్టదేమిటి, నేను రామభక్తుడిని అయితే అనుకున్నాను. అప్పటికి రోజు 4-5 గంటల సేపు ధ్యానము పూజ చేస్తూ ఉండేవాడిని. నాకు ఏదైనా డౌట్ కనుక వచ్చినట్టయితే ఆ రామచంద్రమూర్తి దగ్గర కూర్చొని ఆయన ఏం చేయమంటావు ఏమిటి అంటే నాకు స్ఫురణకు వచ్చాయి ఆ థాట్స్ అన్నీ కూడా. ఫలాంది చెయ్యమని ఆలోచన వచ్చేది. ఆ స్వామి యొక్క మూర్తిలో నుంచి చిరునవ్వు, కోపం కూడా చూచేవాడిని ఆ మూర్తిలో నుంచి. సరే ఇదైతే నాకు ఎందుకని సౌభాగ్యరావు గారు, నేను మరొక ఆవిడ కూడా కలిసి
ఈ సంగతి ఏమిటో కొనుక్కుందాంలే, అక్కడి దగ్గరికి వెళ్ళమంటాడో వద్దంటాడో మా రామయ్యని అడుగుదామని చెప్పి భద్రాచలం వెళ్ళారు. వెళ్ళి మరి కాసేపు ఆ కాన్సన్ట్రేట్ చేస్తే తప్ప నాకు అక్కడి నుంచి ఆన్సర్ రాదు. ఆ క్యూలో నెట్టేస్తూ ఉంటారు అటు ఇటు. అప్పుడు వాళ్ళు సలహా చెప్పారు నాకు, మీరు అభిషేకం టికెట్ కొనుక్కొనక వెళ్ళినట్టయితే గర్భాలయంలో 30 గంట కూర్చొని ఇస్తారు మిమ్మల్ని అక్కడ, ఆ టికెట్ కొనుక్కొని వెళ్ళండి అన్నారు. వెళ్ళా, కూర్చున్న తర్వాత, ఏమయ్యా రామప్రభు, నువ్వు చేయలేని వాడివా, ఎందుకు నన్ను అటు ఇటు నెట్టేస్తున్నావు నువ్వు, అసలు ఇంతకీ ఎవరావిడా? నేను అమ్మను ఉంటుంది. అమ్మంటే ఎవరావిడ? నాకు తెలిసింది ఒక్కతే అమ్మ, ఆ అమ్మ పేరు సీతమ్మ, ఇంకో అమ్మ నాకు లేరు, నాకు తెలియదు. అంటే అమ్మే 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 అని మనస్సు కనిపించింది నాకు. మీ మనస్సు కనిపించింది? నా మనస్సు కనిపించిందని గుర్తు. కానీ ఇంటికి వచ్చాను, మళ్ళీ అమ్మే వెంటడం ప్రారంభమైంది. సరే ఏవైతే నాకు ఎందుకు రాముడు ఇచ్చిన అమ్మ అనుకున్నాను, అమ్మ దగ్గరికి చేరాను. కాలం గడుస్తుంది. అమ్మతో ప్రతి చిన్న విషయంలో, కుటుంబంలో, భౌతికంగా కానీ ఆధ్యాత్మికంగా అన్ని సర్వస్వం శరణాగతి పొందాను. అప్పటికే పూర్తిగా ఆ వచ్చేటప్పటికల్లా 71కి వచ్చేటప్పటికల్లా పూర్తి శరణాగతి, సర్వస్వం అమ్మేగా అన్న తర్వాత అక్కడ కూర్చొని నామం చేస్తూ నాకు కూర్చున్నాను. 71లో కాలం గడుస్తూ ఉంది. ప్రతి చిన్న విషయం కూడా మా కుటుంబంలో ఏం చేయాలి ఏమిటి అనేటువంటి విషయం కూడా అమ్మని అడుగుతుండేవాడిని. అమ్మ చెప్పినట్లే చేసేవాడిని. అమ్మ వద్దంటే మానేసేవాడిని, అమ్మ వెళ్ళమంటే వెళ్ళేవాడిని, వద్దంటే మానేవాడిని. సరే, రామబ్రహ్మ గారని మనకి సంస్థకి ప్రెసిడెంట్గా చేశారు మొన్నటిదాకా. ఆంధ్ర బ్యాంక్ జీఎంగా చేసి రిటైర్ అయ్యాడు. నాకు బాగా మిత్రుడు బొప్పూడి రామబ్రహ్మ గారు. ఎట్లా మిత్రుడు అంటే, నేను రైస్ మిల్ చేస్తున్న రోజుల్లో డిపాజిట్స్ కోసం అని చెప్పి నా అమ్మ మెల్లికి వస్తే అమ్మ ఫోటో పైన చూశాడు. అమ్మ దగ్గరికి వెళదామని అనుకుంటున్నట్ట. ఇక్కడ ఎవరయ్యా ఏమిటి దీనికి సంబంధించిన వాళ్ళు అంటే, నేను ఈ సంస్థ కార్యదర్శిని, నేను మాతృసేద్య కార్యదర్శిని ఏలూరు శాఖకి, అమ్మ చేత నామినేట్ చేయబడ్డవాడిని నేను అని చెప్పిన తర్వాత సరేనని చెప్పి ఆయనకి నాకు ఒక స్నేహం కుదిరింది. అనేక కార్యక్రమాలు, సప్తాహాలు, ఏకాహాలు ఎన్నో చేసాం మేము ఇద్దరం కూడా కలిసి. తర్వాత రోజుల్లో కాలేజీ బిల్డింగ్ అన్నీ కూడా కట్టడానికి మాకు చాలా మా సాన్నిహిత్యత కూడా ఎక్కువగా పనిచేసింది. సరే, ఇట్లా ఉండగా అమ్మ ఆయన మాట్లాడుతున్నప్పుడు రామబ్రహ్మం అప్పారావు నా దగ్గరికి చాలా పరీక్షలు చేసి నా దగ్గరికి వచ్చాడు వాడు అన్నదట. అవునమ్మా, ఒకసారి ఏదో భద్రాచలం వెళ్ళేట కన్ఫర్మ్ చేసుకున్నాక అనిపించాక నేను దగ్గరికి వచ్చాట అని అన్నాడు. నేను అనిపించడం ఏమిటి నాన్న, వాడికి గర్భాలయంలో మూలమూర్తుల్లో నుంచి 3 సార్లు అమ్మా అమ్మా అని వినిపించిన తర్వాత వచ్చాడు రా వాడు నా దగ్గరికి అని. అప్పుడు రామబ్రహ్మ గారు నా దగ్గరికి వచ్చి, అమ్మయ్యా 3 సార్లు నీకు వినిపించిందట కదా, నువ్వేమో ఊరికేనే అనిపించిందన్నావే కానీ గర్భాలయంలో మూలమూర్తుల్లో నుంచే 3 సార్లు వినిపించిందనమ్మ చెప్పింది నిజమేనా అన్నాడు. ఇప్పుడు గర్భాలయంలోని అనుభవాన్ని మీరు అమ్మతో ఏమన్నా ఎప్పుడన్నా చెప్పారా? ఇంతకుముందు చెప్పారు. ఎక్కడ? అమ్మతోటే ఏమీ చెప్పలే. అమ్మతోటి అసలు ఏమీ, ఒక్క రామబ్రహ్మం గారికి తప్ప ఎవరితోటి నా ఈ అనుభవాన్ని చెప్పలే, అమ్మకి చెప్పలే. కానీ అమ్మ మాట అంటే, అమ్మ ఆ మూలమూర్తుల్లో రామాలయంలో కూడా అంతర్యామిగా అమ్మ ఉన్నది అనే దాంట్లో అనుమానం ఏం లేదు కదా దాంట్లో. అంతేగా, తప్పకుండా. అప్పుడు పునరాలోచన చేశాను, నిజమేనా అని. వాస్తవమే, ఆ మాట కూడా వినిపించింది. నాకు గుర్తులేదు కానీ అమ్మ గుర్తు చేసేదాకా వచ్చాను. అప్పుడు మధ్యలో అమ్మ మధ్యలో సుమారు 12 ఏళ్ళు నన్ను రాకుండా ఎందుకు చేశావు అని అడిగాను. నేను అమ్మని అడిగాను, 12 ఏళ్ళు ఎక్కడిది నాన్న, నువ్వు నా దగ్గర మధ్యలో రావడం మానేసి 9 సంవత్సరాల 9 నెలల ఇన్ని రోజులు. లేదమ్మా, నేను వచ్చి సుమారు 12 ఏళ్ళు అయింది అన్న. అదేమిట్రా, నువ్వు 9 సంవత్సరాల 9 నెలల క్రితం నువ్వు వచ్చినప్పుడు ఇక్కడ లింగమల్లో శ్రీరామ్ ప్రసాద్ ఉన్నాడు, వస్తూ నా దగ్గర కుళ్ళిపోయి నారింజకాయలు పట్టుకొచ్చావురా. ఇదేమిటి, కుళ్ళిపోయిన హరించగలి నేను ఎందుకు తెస్తాను, తెస్తే మంచిది తెస్తా లేదా మానేస్తాను. అదేంటమ్మా నేను ఎందుకు కుళ్ళిపోయిన హరించగలి తెస్తాను అన్న. లేదురా, పెదనంది బాడులో కొని తెచ్చావు నువ్వు అని. ఇన్ని గుర్తులు చెప్పింది మీరు చెప్పకుండా ఉన్న అప్పటి మాట. అంటే అమ్మ అనుక్షణం సర్వత్రా అమ్మ ప్రెజెన్స్ ఉంది అనేదానికి చెప్తున్నా. వెంటనే అమ్మ వెన్నంటి ఉందనడానికి దర్శనం అనుమానమేం లేదు. అప్పుడు గుర్తు తెచ్చుకున్నా ఏమిటి అని. అప్పుడు గుంటూరు నుంచి పెదనందిపాడు మీదుగా జల్లెడమూడి వస్తున్నా. అప్పటి రోజుల్లో ఇన్ని కొట్లు లేవు, ఇవన్నీ ఏం లేవు. ఆ చిల్లకుడు బుట్టి చేతులతో ఏం పెడతామనే మహాత్ముల దగ్గరికి వెళ్ళేటప్పుడు కానీ చూస్తే ఒక గెలకి వేలాడుతూ ఉన్నాయి అరటి పండ్లు, దాని మీద నల్లగా ఉంది ముచ్చికి దగ్గర, ఇంతలా ఈగలను చచ్చా ఇవెట్లా పట్టుకొస్తాం, అమ్మకి నివేదన చేస్తాం అని ఇంకా 2 కొట్లలో తిరిగా. ఒక చోట కొద్దిగా ఊడిలిన నారింజకాయలు కనిపించాయి. అనుకుండేటప్పుడు ఆ నారింజకాయ ఇలా తీసి, ఈ పైన ఉడిలింది కదా మచ్చలాగా వచ్చింది, ఇది లోపల దాకా పోయిందా, పైన చర్మం వరకే ఉందా, లేకపోతే అమ్మకెట్లా నేను నివేదన చేయాలి, ఇది కనుక కుళ్ళిపోతే అని మనస్సులో అనుకుంటూ పర్వాలేదు కుళ్ళిపోలేదులే అని మనస్సులో అనుకొని తెచ్చా. కానీ నా మనస్సులో అనుకున్న విషయం, నారింజకాయలు అక్కడ ముచ్చెగిరిపోతే ఆ విషయం,
ఇట్లా ప్రతి అనుక్షణం కూడా నన్ను అమ్మ వెన్నంటి ఉంటుంది అనే అనుమానం లేకపోగా అయితే అప్పుడు ఇన్నాళ్ళని చెప్పి నన్ను ఎందుకు దూరం కట్టి పెట్టావన్నా. లేదు నాన్న, ఇది కూడా అందులో భాగమే అంది. ఎందులో భాగం? అమ్మ దగ్గరికి వస్తున్న దాంట్లో భాగమే అని. అమ్మ దగ్గరికి వస్తున్నట్టయితే ఇన్ని క్షేత్రాలకి, నీ ఆశ్రమాలకి, ఇంతమంది ఈ పీఠాధిపతుల్ని దర్శించేవాడిని కాదు నేను. అంతేగా. ఇవన్నీ అయిపోయిన తరువాత ఇంకా నా జిజ్ఞాస ఏమిటి, సృష్టి ఏమిటి, ఈ గొడవ ఏమిటి, ఒకళ్ళనేమో బ్రహ్మాండంగా సృష్టిస్తున్నాడు, ఒకళ్ళు నానా బాధలు పెడుతున్నాడు, ఎవరి దగ్గరికి వెళ్ళినా ఇదంతా వాడి లేలా అంటారే తప్ప ఇంకా అంతకంటే చెప్పేవాళ్ళు ఎవరు నాకు కనపడలేక. సరే జగ్నాసుగా ఉన్నాగా ఒకసారి అన్నాను అమ్మతోటి, అమ్మా నేను చాలా చోట్ల తిరిగాను, ఈ సృష్టి ఎందుకు చేశాడు అని అనుమానం నాకు ఎందుకు వచ్చిందంటే, 4 ఆడపిల్లలు ఉన్నారు, పెళ్ళిళ్ళు చేయలేక చస్తా ఉన్నాను. అదేమిటంటే ఎవరినన్నా ఏమడిగినప్పటికీ ఇదంతా వాడి లీల, అందుకోసం సృష్టి చేశాడు అంటాడు. వాడి లీల కోసం సృష్టి చెయ్యడం ఎందుకు, మా ప్రాణాలు తీయడం ఎందుకు అన్నాడు. అప్పుడు అమ్మన్నారు, నీవంటూ ఉంటే కదా నాన్న. దానికి సమాధానం చెప్పకుండా అమ్మ అన్న మాట ఏంటంటే, నీవంటూ ఉంటేగా. అప్పటికే అమ్మ పుస్తకాలు చాలా చదివా, భగవద్గీత చదివా, భాగవతం చదివా, ఉపనిషత్తులు చదివా, చాలా తంటాలు పడ్డాను. కాబట్టి అమ్మ మాటల్లోనే మరొక చోట నీవంటూ లేకపోతే ఉన్నది నేనేగా, నీవంటూ ఉంటేగా అంటది ఒక పక్కన, నీవు లేకపోతే ఉన్నది నేనేగా అంటది ఇంకొక పక్కన. ఆ రమణ మహర్షి ఏమో నేనంటే ఎవరు తెలుసుకోమని ఆయన అంటాడు. ఏమిటి ఇంతకి ఇదంతా ఈ అమ్మ మాటలో ఆంతర్యం ఏముంటుంది అని వెంటాడండి. ఎక్కడ చెప్పారు? భగవద్గీత. నాకేమి రెఫరెన్సులు దొరకల. భాగవతం అయ్యో అప్పటికి నాకు అందుబాటులో నా బుద్ధికి అందినటువంటి దాంట్లో ఏమీ లేకపోగా మళ్ళీ తిరిగి ఇవన్నీ చదవడం ప్రారంభం చేసేటప్పటికల్లా అమ్మ ఫిలాసఫీ అంతా కూడా బ్రహ్మాండంగా అర్థం కావడం కొత్త వెలుగులు ప్రసాదించింది. అప్పుడు అమ్మని అడిగా, అమ్మ అంటూ అప్పుడు అమ్మని అడిగితే మరి నేనేదో తెలుసుకోవాలిగా, నేనంటే ఏమిటో నాకు తెలియబడాలిగా. ఉన్నది నేనే అన్నప్పుడు ఈ లోపల ఈ ఉపాధిలో ఉన్నది కూడా నేనేనని తెలియాలిగా. ఆ నేననేదిగా ఆత్మస్వరూపంగా, ఆ వ్యష్టి చైతన్యమేగా ఈ లోపల ఉన్నది. కాబట్టి ఈ నేను తెలుసుకోవాలి అని చెప్పంటే అనుభవపూర్వకంగా రావాలి అనేటువంటి అభిప్రాయం చేత అమ్మని అడిగాను, అమ్మ ఆ నేనుతో నేను అనుభూతి పొందాలంటే, ఆత్మానుభవం పొందాలంటే నన్ను ఏం చేయమంటావు అని అడిగి అమ్మ అనుగ్రహించి, బహుశా నా జీవితంలో నాకు యోగ విద్య అయితే సుఖం ఎందుకు అనుకుందో ఏమో, శ్వాస మీద నిఘా వేయి నాన్న. శ్వాసని గమనించమంది. శ్వాస మీద నిఘా వేయమన్నా, శ్వాసని గమనించమన్నా. ఇందాక మీరు అన్నారు నువ్వంటూ ఉంటే కానీ అమ్మందని చెప్పి, అంటే అంతా నేనే గానే. అంటే ఆ రోజు నాకు అనిపించింది అంటే నీవంటూ ఉంటేగా అంటే ఏమిటి, నా పేరు అప్పారావు, నాకు రైస్ మిల్ చేస్తున్నాను, నాకు భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, వీళ్ళంతా ఉన్న తర్వాత నీవంటూ ఉంటేగా సరాసరి నేనెవరో తెలుసుకోమన్నట్టుగా ఒక రకంగా ఉండేది. ఈ మాట నాకు మరొక రకంగా అనిపించి ఆలోచనలో పడ్డాను. రెండోది నీవులైతే ఉన్నది నేనే కదా అంది. అంటే ఈ శరీరంలో నేను అనేటువంటిది 2 రేణులు ఉన్నాయి ఇక్కడ. ఒకటి దేహంతో తాదాప్యం చెందినటువంటి నేను, అదే ఇగో, అదే జిఏ పేరన్నా పెట్టనివ్వండి మీరు. ఇది కాకుండా మరొక నేనుంది, అసలు నేనది, ఒరిజినల్ నేనది, ఆ నేనే ఆత్మ. ఈ నేననేది హృదయంలో భాషిస్తుంది ప్రతివాడికి, అదే నడుపుతోంది, ఈ శరీరాన్ని నడుపుతోంది. సర్వత్రా ఉన్న అందరిలో ఉన్నటువంటి నేనేదైతే ఉన్నదో అది నేనని అమ్మ చెప్పినటువంటి తత్వం, విశ్వ చైతన్యం ఏదైతే ఉన్నదో ఇది చరాచర జగత్తుని, ఈ గ్రహ నక్షత్రాలని, సూర్యగోళాలని, వీటన్నిటిని కూడా క్రమబద్ధీకరించి నడిపించేటటువంటిది ఆ విశ్వ చైతన్యమే. అదే మూల ప్రకృతి. ఆ మూల ప్రకృతి రూపాన్ని ధరించి తల్లిగా మన మధ్యకు వచ్చింది. ఎందుకంటే ఆ తల్లిగా ధరించి కనుక ఆ గుణం అనేది పెట్టుకొని రాకపోతే మనకెవరికి అర్హత లేవు అమ్మని ఆరాధించడానికి. ఆవిడ పరాశక్తి, జగన్మాత, అమ్మలకమ్మ, సాక్షాత్తు 3 బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి, లేకపోతే లక్ష్మీ సరస్వతి పార్వతులకు కూడా అమ్మే. ఆ అమ్మ అనేటటువంటి ఒక గుణాన్ని తీసుకొని ఒకరోజు అంది అమ్మ నాతో, అన్నిటికంటే కష్టమైంది ఏమిటంటే అమ్మగా ఉంటాను నాన్న అంది నాతో. ఎందుకంటే తప్పులు కనిపిస్తాయి. ఒక పిల్లాడు ఉంటేనే, ఒక పిల్ల ఉంటేనే వాళ్ళకి ఏదైనా బాధ వస్తే మనం గెలగెళ్ళాడిపోతున్నాం. ఇంతమంది సంతానానికి కలిగేటువంటి ఎన్నో కష్టాలకి ఎట్లా ఉంటుందమ్మా. కాబట్టి ఆ విశ్వజనని అయినటువంటి ఆ అమ్మ నేను అనేటటువంటి స్వరూపంతో చైతన్య స్వరూపంగా మన శరీరంలోనే ఉన్నది. అయితే నోటితో అనుకోవటం కాదు,
ఊరికే తీరి చెప్పుకోవటం కాదు, ఇది నాకు అనుభవంలోకి రావాలి అనేటటువంటి కోరిక చేత, ఆత్మానుభవం కావాలి అనేటువంటి కోరిక చేత, ఆత్మ సాక్షాత్కారం కావాలి అనేటటువంటి కోరిక చేత అమ్మని అడిగినప్పుడు ఈ యోగ విద్యను నాకు చెప్పింది. శ్వాస మీద నిఘా అనే యోగ విద్యని. శ్వాస మీద నిఘా అనే ఈ యోగ విద్య ద్వారా మీకు అమ్మ జ్యోతి దర్శనాన్ని కూడా ప్రసాదించిందని విన్నాం. కాస్త దాని గురించి ఏమన్నా వివరించగలరా? తప్పకుండా. ఈ శ్వాస మీద నిఘా అనేటువంటిది అంటే శ్వాసను గమనించడం అనేటువంటి విద్య ఏమిటంటే ఆ విశ్వ చైతన్యాన్ని ఉపాసించడమే. అంటే ఆ పరాశక్తిని ఉపాసించడమే. పరాశక్తిని ఉపాసించడం అంటే సాక్షాత్తు పరాశక్తి రూపమైనటువంటి మూల ప్రకృతి స్వరూపమైనటువంటి అమ్మను ఉపాసన చేయడమే. తద్వారా ఏం జరుగుతుంది అంటే జీవన్ముక్తి లభిస్తుంది ఈ విద్య ద్వారా. అంతేకాదు ఈ విద్య ద్వారా భౌతికంగా ఈ ఇంద్రియాల ద్వారా బహిర్గతం చేసినట్టయితే ఆ శక్తిని వాడు సైంటిస్ట్ కావచ్చు, రచయిత కావచ్చు, సాహితీవేత్త కావచ్చు, భౌతికమైనటువంటి బ్రహ్మాండమైన ఏదైనా పొందవచ్చు. దాన్ని అంతర్ముఖుడై ఆత్మలో మనస్సుని లయం గనక చేసినట్లయితే, ఈ శ్వాస అనేటువంటి ఆత్మలో గనక లయం చేసినట్లయితే వాడు జీవన్ముక్తి పొందుతాడు, బ్రహ్మాండమైనటువంటి యోగిగా మారుతాడు. ఈ రెండు పనికి వస్తాయి. అంతేకాదు ఆరోగ్యాన్ని కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఎందుచేత అంటే ఇది అంతరాంతరాలలో ఈ నాడీమండలం అంతా కూడా వ్యాపించి శుద్ధి చేస్తుంది. దానికి తగిన అనుభవాలు కూడా నా దగ్గర ఉన్నాయి. మీకు వాటి గురించి కూడా వివరణిస్తాను ఇప్పుడు మీకు. తప్పకుండా. అయితే ముందు ఒక మాట ఏంటంటే, అమ్మ నీవంటూ ఉంటేగా అన్నప్పుడు నువ్వు లేకపోతే ఉన్నది నేనేగా అన్నది. నేనంటే ఎవరో తెలుసుకోమనే ఈయనన్నాడు. కాబట్టి దీని గురించి మళ్ళీ తెలుసుకోవాలని చెప్పి అనేక గ్రంథాలు మళ్ళీ చదివినప్పుడు దాంట్లో రమణ గీత అనేటువంటి ఒక గ్రంథంలో దానికి సంబంధించినటువంటి సమాధానం నాకు కొంత దొరికింది. ఏమిటి అదంటే, ఒక చోట అంటాడు ఆయన, హృదయ కుహర మధ్యే కేవలం బ్రహ్మమాత్రం అహం అహం ఇది సాక్షాత్ ఆత్మరూపేణ భాతి. అంటే ఈ హృదయ గుహ మధ్యంలో కేవలం బ్రహ్మ పదార్థమే నేను 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 అంటూ ప్రత్యక్షంగా ప్రకాశిస్తుంది కదా అన్నాడు. ఈ నేను నేను అనేటటువంటిది అమ్మ చెప్పినటువంటి నేను ఈ లోపలే ఉంది, ప్రకాశస్వరూపంతో ఉంది, హృదయ స్థానంలో ఉంది అని అనుకున్నాను. అయితే దాంట్లోనే కింది పాదంలో దాని మార్గాలు కూడా వారే అందించారు. హృది విషయం 3 రకాల సాధనలు చెప్పాడు ఆయన. హృది విష మనస స్వం చిన్వత మధ్యతావా పవన చలన రోధాత్. ఆత్మ ఎక్కడుంది అని విచారణా మార్గం చేత హృదయ స్థానాన్ని వెతుకు, అందులో మునిగిపో. 2వ సాధన. 3వ సాధన ఏమిటి? పవన చలన రోధాత్. అంటే శ్వాసని నీ మనస్సు ద్వారా నీ శ్వాసని తీసుకెళ్ళి నీ హృదయ స్థానంలో స్థిరపరుచు. అప్పుడు నువ్వు ఆత్మనిష్టో భవత్వం, అప్పుడు నువ్వు ఆత్మస్వరూపుడే అవుతావు. నేను 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 అని అనుకుంటూ ప్రకాశస్వరూపమై హృదయస్థానంలో ఉందా ఆత్మ, చూడాల్సింది, సాక్షాత్కారం చేసుకోవాల్సింది అని మళ్ళీ తిరిగి అమ్మనే వేడుకుంటూ నా సాధన ప్రారంభం చేశాను. ఎప్పుడైతే శ్వాసని దృష్టిలో పెట్టుకొని గమనించడం ప్రారంభం చేశానో లేదో, కొద్ది రోజులు అయ్యేటప్పటికల్లా ఇది కేవలంగా శ్వాసనే కాకుండా గమనించడం, మనస్సుకు వస్తున్నటువంటి ఆలోచనలను కూడా గమనించడం ప్రారంభం చేసింది ఈ మనస్సే ఆలోచనల రూపంలో ఉన్న మనస్సుని గమనించడం ప్రారంభం చేసింది. గమనించేది మనస్సే, ఆలోచనల రూపంలో ఉన్నది కూడా మనస్సే. ఈ గమనించేటువంటి మనస్సే పరమాత్మ, వాదే ఆత్మ. సరే, దాని ద్వారా నేనేం చేశాను, ఇప్పుడు నాకు వస్తున్న ఆలోచనలు మంచివా చెడ్డవా, వీటిలో నేనేం సరి చేసుకోవాలి, నా జీవన విధానంలో ఏం మార్చుకోవాలి అనుకుంటూ సాధన చేసి నన్ను నేను సరి చేసుకున్నాను. నాకెవరో నువ్వు ఇట్లా చేయవంటే కోపం వస్తుంది, కానీ నా తప్పు నేనే తెలుసుకొని నేను సరి చేసుకోవడానికి నాకేం కోపం వస్తుంది? ఎవరి మీద రాదు. అందుచేత ఇది నా సాధనకి బాగా ఉపయోగపడింది, బాగా ఉంది. ఇట్లా చూడడం మొదలుపెట్టాను, గమనించడం ప్రారంభించాను. కొంతకాలం జరిగితే అప్పుడు ఆ మధ్యకాలంలో నాకు అనుభవం జరిగింది. ఏమిటి అనుభవం అంటే, తిరువణామల వెళ్ళే అక్కడ కుడి చేతి వైపున వెళ్ళగానే ఆయన వాడుకున్న సామాను భద్రపరిచేటువంటి గది ఉంది. అక్కడ కూర్చున్నా, ధ్యానం చేయడం మొదలుపెట్టాను. ధ్యానం చేయడం మొదలుపెడితే ఎప్పుడెప్పుడో చిన్నప్పటి నుంచి చేసిన ఈ మంచి పనులు చెడ్డ పనులు వరుసన గిర్రని రీల్ దాకా తిరగడం మొదలుపెట్టినాయి.
రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం పోలి ఇది ఎక్కడ కర్మ నాకు ఇది, పుణ్యక్షేత్రానికి వెళ్ళి మనస్సును నిలబెట్టుకొని ధ్యానం చేసుకుందామంటే ఎక్కడెక్కడి ఎన్ని గుర్తొస్తూ ఉన్నాయి అని మనస్సుకి బాధ కలిగి నా జీవితం మీద నాకే రోత పుట్టి ఈ పుణ్యక్షేత్రంలో చెడ్డ ఆలోచనలు రావడం మంచి పద్ధతి కాదు అని మనసులో అనుకొని ఆ పెట్టేబేడ సర్దుకొని మళ్ళీ ఏలూరు వచ్చేసాను. అక్కడ డాక్టర్ కొండలరావు గారిని ఒక మహానుభావుడు ఉండేవాడు. ఆయన మెహర్ బాబా భక్తుడు. ఆయన జరిగిన సంఘటన అంతా చెప్పా. రే ఎంత పొరపాటు చేశావు నువ్వు, వస్తున్నటువంటి అనేక జన్మల నుంచి వచ్చినటువంటి వాసనలని నువ్వు అతుక్కోకుండా రీలు తిరిగినట్టుగా బయటికి వెళ్ళిపోతూ ఉన్నాయా, వాటిని సాక్షిగా చూడాలి, విట్నెస్ చేయాలి, కానీ వాటితో పట్టుకోకుండా ఉంటే ఆ వాసనలన్నీ వెళ్ళిపోయి నువ్వు ప్రశాంతంగా ఉండేవాడివి. ఆయన మా మెహర్ బాబా రీవీలింగ్ ఆఫ్ సంస్కారాస్ అన్నాడయ్యా ఆయన అన్నాడు. ఆయన అరే ఎంత పొరపాటు జరిగింది అని అనుకొని అమ్మ చెప్పినటువంటి సాధన ఎంత దూరం తీసుకెళ్ళింది. ఈ ఆలోచనలను కూడా సాక్షిగా చూచేటువంటి స్థితి అమ్మ ఇస్తే అది అర్థం కాక నేనేదో నానా తంటాలు పడుతూ ఉన్నాను అని మనస్సుకు ఒక విధమైనటువంటి ఆనందాన్ని చెంది ఆ ఆలోచనలను కూడా అప్పటిదాకా సరి చేసుకున్నటువంటి వ్యక్తిని సాక్షిగా చూడటం మొదలుపెట్టి, ఈ సాక్షిగా చూడటం అనేది జ్ఞాన మార్గానికి సంబంధించిన విషయం. ఇది మంచి వచ్చాను అక్కడికి. ఇట్లా కొంతకాలం జరిగింది. జరిగేటప్పటికి ఏమవుతుందంటే ఒక రోజున షిరిడి సాయి గుడికి వెళ్ళా, ఏలూరులో ఫతేబాద్లో ఉంది. మధ్యాహ్నం హారతి జరుగుతుంది. మనస్సుని బాబా యందు ఏకాగ్రం చేసి ఇన్ని రూపాలతో ఉంది వాడే ఇన్నయ్యాడనే అమ్మ మాట ఒకటి ఉంది కదా. అందువల్ల బాబా గారు కూడా ఉన్నది కూడా ఆత్మస్వరూపమే, అమ్మ ఆత్మస్వరూపమే. ఒక ఆయన అన్నాడు, మా రమణ భక్తుడు ఒక ఆయన, అమ్మ ఆత్మస్వరూపం కాకపోతే కదా, అమ్మ ఆత్మ కాకపోతే కదా అన్నాడు. అందువల్ల నేను ఆయనకి నమస్కారం చేసి నాకు ఆత్మసాక్షాత్కారం కావాలి స్వామి అని చెప్పాను అనుకుంటే అప్పటికి నాకు కుండలి యోగం, షట్చక్రాల భేదనం ఇవన్నీ కూడా నాకు అప్పుడు ఈ విద్యలన్నీ కూడా నేర్చుకుని ఉన్నాను అప్పటికి. అయితే అక్కడ ఏం జరిగిందంటే అక్కడ అట్లా చేస్తూ ఉండగానే ఒక విధమైనటువంటి చైతన్య శక్తి, ఒక ఫోర్స్, విశ్వ చైతన్య శక్తి నా చుట్టూ తిరగడం మొదలుపెట్టింది. పైనుంచి ఒక ఫోర్స్గా వచ్చింది, లోపలికి చొచ్చుకుపోయింది. సవ్య మార్గస్థ, ఈ పక్కకి ఆ పక్కకి ఇటు పక్కకి అటు పక్కకు ఫోర్స్ లాగా వెళ్ళిపోయి శరీరంలో ఉండేటువంటి అణువణువుని కూడా అవి క్లీన్ చేసింది. షిరిడి బాబా ఆలయంలో ఆ అనుభూతి అక్కడ కలిగింది. కాసేపటి దాకా నా స్మృతిలోకి రాలేకపోయాను. జరుగుతోంది కాలం, ఇట్లాగా సాధన సాగిపోతూ ఉంది. మరొక్క రోజు ఏం జరిగింది, ఇట్లా జరుగుతున్నటువంటి రోజుల్లో మంత్రాలయం వెళ్ళా. మంత్రాలయంలో ప్రదక్షిణాలు చేస్తూ ఉన్నా. మంత్రాలయంలో ప్రదక్షిణ ఏంటంటే ఆ 8 కార్నర్స్లో కూడా సాష్టాంగ నమస్కారం చేస్తే ఒక ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. అట్లా ఒక దిశకు వచ్చి నమస్కారం చేసి అట్లా పడుకున్నాను. పడుకోగానే ఏం జరిగిందంటే ఏమిటో నాకైతే తెలియదు, కానీ ఒక విధమైనటువంటి నేను అక్కడి నుంచి లేవకుండా ఒక శక్తి ఏదోనాలో ప్రవేశించి ఎదురుగా ఒక విజన్ చూస్తున్నా. నేను అమ్మ ఇట్లా ఒక చైర్ వేసుకొని కూర్చొని ఉంది అక్కడ మంత్రాలయంలో. నా విజన్ ఆ పక్కన సాష్టాంగ నమస్కారం చేస్తున్నా. మా విజన్లో ఒక మంత్రాలయం స్వామివారు ఉన్నారు పక్కన ఒక ఉచ్చిలో, మరొక పక్కన లక్ష్మీ నరసింహ సింహాచల వరాహ నరసింహస్వామి ఉన్నారు. ఏం జరుగుతుందో తెలియదు, కానీ త్రిశూలం లాంటి శూలంతో ఇదంతా పొడిచి కలియదెప్పి కొళ్ళగిస్తూ ఉన్నారు. ఆ కొళ్ళగించేటప్పుడు నిద్రలో మనకి భయం కలిగితే ఎట్లా అయితే కేకలేస్తుంటామో అంటూ మూలుగుతూ ఉన్నాను. చుట్టూ చేరారు చాలామంది. పక్కన చక్కా చంద్రశేఖరరావు గారు ఒక ఆయన ఉన్నాడు నాతో పాటు. వీళ్ళందరూ చేరారు, ఒక 50 మంది చేరారు. ఏమిటి లేవటం లేదు, మూలుగుతున్నాడు ఏమిటి అనేటటువంటి కంగారు పడుతున్నారు వీళ్ళు. నాకు అమ్మ అక్కడ చైర్ వేసుకొని కూర్చుంది, వీళ్ళిద్దరు కూర్చున్నారు. ఆ శూలాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు, పొడుస్తున్నది తెలియదు, కొలగిస్తుంది తెలియదు. ఇదంతా జరుగుతుంది. అట్లా పావు గంట అయ్యేటప్పటికల్లా వాళ్ళ కంగారు ఎప్పుడుతూ ఉన్నారు. తర్వాత మామూలు స్థితికి వచ్చాను నేను. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కొంతమంది మహాత్ములు అడిగాను నేను, ఏమిటండి ఇదని చెప్పని. అయ్యా, అనేక జన్మల నుంచి నువ్వు తెచ్చుకున్నటువంటి సంస్కారములు ఏవైతే ఉన్నాయో అణువణువును ఆశ్రయించి ఉంటాయ్యా లోపల. ఇదన్నీ కొళ్ళగించి తీసేస్తుంది అమ్మ యొక్క ప్రజెన్స్లో వాళ్ళిద్దరూ చేస్తున్నారు. ఏదో ఒక శక్తి జరుగుతూ ఉందయ్యా, ఎంత అదృష్టవంతుడివి అన్నారు వాళ్ళు. సరే ఏమైనా కానీ అది ఒక అనుభవం కలిగింది. ఇది ఇట్లా జరుగుతూనే ఉంది. జరుగుతూ ఉండగానే నేను అట్లా శ్వాస మీద దృష్టి పెట్టి చేస్తూనే ఉన్నాను. ఈ అనుభవం ఒకరోజు ఏం చేసింది అంటే ఈ శరీరం అంతా కూడా ఆ ప్రకంపనలతో నిండిపోయి ఒక శక్తిమయ కేంద్రంగా నిండిపోయి ఈ శక్తిమయ క్షేత్రం అయిపోయింది. ఇది అంటే ఈ శరీరం అనేటువంటి క్షేత్రమే శక్తిమయం అయిపోయింది. బ్రహ్మాండంగా వైబ్రేషన్స్ నడుస్తున్నాయి లోపల. ఆ తర్వాత కొంచెం సేపటికి ఒక ప్రశాంతమైనటువంటి స్థితి వచ్చేసింది. ప్రశాంతమైనటువంటి స్థితి వస్తూ శరీరం అంతా అణువులుగా విడిపోయినట్లుగా అనుభూతిగా, ఓహో
ఈ శరీరం అంతా అణువుల అణు సమ్మేళనమే కదా, కాబట్టి ఈ అణువులన్నీ ఒక ఫారంలో ఉన్నాయి, అదే ఈ శరీరము, ఈ శరీరాన్ని అపారం అని అంటున్నారు వాళ్ళు అని చెప్పిన మనస్సులో అనుకుంటుండగానే ఈ విడిపడినటువంటి అణువులు ఉన్నాయే అవి ఇలా కదలడం మొదలుపెట్టి, అంటే బ్రీత్ చేయడం మొదలుపెట్టి. ఇది నా అనుభవం, అమ్మ అందించిన అనుభవం చెప్తున్నాను మీకు, శాస్త్రం కాదు. ఇట్లా ఇట్లా కదులుతూ ఉన్నటువంటి బ్రీత్ చేస్తూ ఉంటే ఆహాహా, ప్రతి అణువు జీవశక్తి ఉంది కదా లోపల, అమ్మ అంతా చైతన్యమేనంది, జడం అనేది లేదంది, కాబట్టి ప్రతి అణువుకు కూడా శ్వాస ఉందన్నమాట అనే అనుభవం కలిగి లోపల నుంచి ఒక భావన కలిగింది. ఏమిటి ఇది? అనేక కోటి బ్రహ్మాండ జననీ విశ్వవిగ్రహ. బాహ్యంగా అనేకమైనటువంటి కోట్లు ఉన్నాయి, గెలాక్సీస్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఈ ఉన్నది అండపిండ బ్రహ్మాండం ఉన్నప్పుడు బ్రహ్మాండంలో ఏదైతే ఉందో ఈ పిండాండంలో కూడా అదే ఉంది, కాబట్టి ఈ పిండాండంలో ప్రతిదీ కూడా బిరిచేస్తుంది, కాబట్టి కోటాను కోట్ల జీవరాశులకి ఇది నిలయమై ఉంది కదా. వీటిని నడిపేటటువంటి వాడు ఎవడో జ్యోతిస్వరూపుడే ఒకడు ఉన్నాడు కదా అని చెప్పని మనస్సులో అనుకొని ఈ శరీరం అంతా కూడా ఒక బ్రహ్మాండమే. ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్పాలి. ఏమిటంటే మీరు ఏమన్నారంటే ఇందాక జ్ఞానాన్ని గురించి కూడా అమ్మతో ఏమైనా సంభాషణ చేశారా? ఇప్పుడు ఇక్కడ వ్యష్టి చైతన్యం శరీరంలో ఉండేటువంటి ఆత్మ చూసాం, సర్వత్రా నిండినటువంటి ఆత్మ కావాలి. ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి అంటే నేను ఇప్పటిదాకా ఆత్మానుభవాన్ని గురించి అమ్మ అందించిన యోగ సాధన గురించి చక్కగా వివరించారు మీరు. కాకపోతే నిత్య జీవితంలో నడుచుకోవాల్సిన కర్మయోగాన్ని గురించి కానీ జ్ఞానయోగాన్ని గురించి కానీ అమ్మతో మీరేమన్నా సంభాషణ చేసిన సందర్భాలు వ్యవహారాలు ఏమైనా ఉన్నాయా? చాలా చెప్పండి. చాలా ఉన్నాయి, తప్పకుండా చెప్పండి. ముఖ్యమైనవి చెప్తా అందుట్లో. అయితే ఇప్పటిదాకా చెప్పుకున్నటువంటిది ఉంది వ్యష్టి చైతన్యం, అంటే ఈ శరీరంలో ఉండేటువంటి ఆత్మని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం. సర్వత్రా ఉండేటువంటి పరమాత్మ స్వరూపం ఏదైతే ఉందో, సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శిన. అందరిలో ఉండేటువంటి ఆత్మ ఏదైతే ఉన్నదో అది ఒక్కటే అనేటటువంటి సిద్ధాంతం మీద రకరకాలుగా చెప్పారు. అవును. అయితే అమ్మ సింపుల్గా ఏమందంటే వాడే ఇన్నయ్యాడు నాన్న, ఒకటే అనేకమైంది అంటూ దృష్టాంతరాలు కూడా చెప్పింది. ఒక దృష్టాంతరం ఏమందంటే, ఒక చెట్టు ఉందనుకో నాన్న, అంటే మాన్లాగా ఉంది అది, దానికి కొమ్మలు వచ్చినాయి, చిన్న చిన్న రెమ్మలు వచ్చినాయి, ఆకులు వచ్చినాయి, పిందెలు వచ్చినాయి, పండ్లు వచ్చినాయి, ఇవన్నీ ఆ చెట్టులో అంతర్భాగాలే కదా, ఒకే చెట్టులో అంతర్భాగాలే కదా. కానీ దేని రూపం దాంది, దేని గుణం దాంది, దేని పేరు దాంది. అదే మాదిరిగా ఈ చరాచర జగత్తంతా కూడా అనేక రూపాలుగా భాషిస్తుంది, ఉన్నది ఒక్కడే, వాడే ఇన్నయ్యాడు, అంతా అదే అంటూ ఉంటుంది అమ్మ ఎప్పుడు. ఒక దశలో ఈ అంతా అదే అనేటటువంటి దాని గురించి నాకు కొంచెం అనుమానాలు ఉన్నాయి. నాకు శిక్షణా గురువు రఘువరదాస్ గారు, అవధూతేంద్ర సరస్వతి, ఆయన అడిగా, అంతా అదే అంటుంది కదా, భగవద్గీతలో ఆత్మ అనాత్మ అంటూ 2 పేర్లు చెప్పారు వాళ్ళు, ఆత్మ అనాత్మ వివేకం అంటే ఇప్పటిదాకా చదువుకున్నాను నేను, అంతా అదే అనేటటువంటి మాట నా మనసుకి ఎందుకు క్లియర్ అవ్వటం లేదు, దాని గురించి మీరు వివరించండి అన్న. రండి రండి జిల్లెల్ల మూడి, లెండి లెండి నిద్రను వీడి, అన్నలారా రెండు కన్నులారా మీరు అమ్మను కంటారు అమ్మవారంటారు. రండి రండి జిల్లెల్ల మూడి, లెండి లెండి నిద్రను వీడి. రండి రండి జిల్లెల్ల మూడి, లెండి లెండి నిద్రను వీడి. రండి రండి జిల్లెల్ల మూడి, లెండి లెండి నిద్రను వీడి.